7వ శ్లోకం. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. తేషామేవానుకంపార్థ అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆహుస్త్వా ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా. అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ. నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాః స్వయమేవాత్మనాత్మానం వేద్ధత్వం పురుషోత్తమ. భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి.
కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. భగవంతుడి యొక్క స్వరూపము, రూపము, దీని గురించి చర్చ చేస్తున్నాం. యోగం ద్వారా తెలుసుకోగలిగినటువంటిది ఆయన యొక్క స్వరూపం, భక్తి ద్వారా మనం చూడగలిగినటువంటిది ఆయన యొక్క రూపం. కాబట్టి రూపాన్ని పట్టుకుని అరూపం వైపు వెళ్ళగలగాలి మనం. భగవంతుడిని ఒక రూపంతోనో, లేకపోతే భగవంతుడిని ఒక ఆకారంతోనో, భగవంతుడి యొక్క చరిత్రతోనో, భగవంతుడి యొక్క ఒక ఆయన పురాణం ద్వారానో, ఆయన యొక్క లీలల ద్వారానో రకరకాలుగా మనం భగవంతుడి గురించి చింతించి ఆ చింతనని నెమ్మదిగా ధ్యానంగా మార్చుకుని ఆ ధ్యానంలో భగవంతుడి యొక్క అనంతమైనటువంటి తత్వాన్ని మనం చూడగలగాలి. ఇది మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఒక ప్రాసెస్. అయితే ఏం జరుగుతుంది దీంట్లో, భగవంతుణ్ణి అనేక రూపాల్లో చూడాలి అని అనుకున్నప్పుడు ఆయన్ని మనం చూడొచ్చు. ఒక అద్భుతమైనటువంటి రూపంలో ఆయన, ఒక శివుడు అనుకోండి, చక్కగా కైలాసంలో త్రిశూలం పట్టుకొని ఆ మృగచర్మధారి అయి జటాజూటంతో ఆయనలోంచి గంగ చక్కగా బయటకు వస్తూ ఉంటే, ఈ రకంగా శివుడు అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు ఆయన యొక్క ఆకారాన్ని ఆ విధంగా కొలుస్తారు. అయితే ఎంతసేపు చేయగలం మనం? శివుడి యొక్క రూపాన్ని మన హృదయంలో నిలుపుకున్నంతసేపు శివుణ్ణి మనం ఆరాధించగలం, శివుణ్ణి గుర్తు చేసుకోగలం, శివుడి మీ గురించి ధ్యానం చేయగలం, ఆయన యొక్క జపాన్ని చేసుకోగలం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి జపం చేసుకోగలం. అదే రాముడు కనుక ఇష్టమైతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఆయన్ని నామస్మరణ అనేటువంటిది చేసుకోగలం, ఆయన లీలల్ని తలుచుకోగలం, రామాయణంలో ఆయన చేసినటువంటి ఘట్టాలన్నీ తలుచుకోగలం. ఇంతవరకు మనం చేయగలము. కాకపోతే ఏమవుతుంది, ఇవన్నీ మనం ఆయన యొక్క లీలల్ని, శ్రీకృష్ణుడిని భాగవతం ద్వారా మనం ఊహించుకోగలం, ఆయన బాల్యాన్ని అంతా కూడా ఊహించుకోగలం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది, కేవలం మన మనస్సులో పౌరాణికమైనటువంటి పురాణ సంబంధమైనటువంటి ఒక రూపం, ఒక ఆకారం ఆయన మన మనసు హృదయంలో నిలబడతాడు. ఇక్కడేంటి, భగవంతుడు మాటి మాటికి ఏం చెప్తున్నాడు, కేవలం భగవత్తత్వం అనేటువంటిది నువ్వు అనుకున్నటువంటిది మాత్రమే కాదు, అంతకంటే ఉత్కృష్టమైనటువంటిది, అది సర్వవ్యాపకమైనటువంటిది, అది భగవత్ చైతన్యం అని చెప్పాడు. మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్తత్వమే కనుక అయితే కేవలం పురాణంలోనే కాకుండా మరి ఇక్కడ కూడా నేను చూడాలి కదా, ఏదో ఒక రకంగా ఇక్కడ కూడా నేను చూడాలి. నా కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ప్రపంచంలో, నా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, నాకు తెలిసినటువంటి ప్రదేశంలో, ప్రాంతాల్లో, వ్యక్తుల్లో కూడా నేను చూస్తూ ఉండగలగాలి. ఎలా చూడాలి నేను? అటు పౌరాణికంగానూ చూడాలి, ఇటు ఉన్నటువంటి ప్రకృతి శక్తుల్లో. ఇప్పుడు మనకు ఉన్నాయి ప్రకృతి శక్తులు ఉన్నాయి, వర్షం ఉంది, వర్షం అనేటువంటిది దివ్యమైనటువంటిది కాబట్టి వర్షాన్ని మనం భగవంతుడిగా ఆరాధిస్తాం. వృక్షం ఉంది, వృక్షం అనేటువంటిది ఒక దివ్యమైనటువంటిది, వృక్షాన్ని మనం దైవంగా ఆరాధిస్తాం. ఇట్లా రకరకాలుగా మన చుట్టూ ఉన్నటువంటి వాటిని కూడా మనం దివ్యమైనటువంటి భావనతోటి మనం ఆరాధిస్తాం. కాబట్టి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఇన్ని రకాలుగా నువ్వు ఇంతమంది చేత, అసితో దేవలో వ్యాస, వీళ్ళందరి చేత నువ్వు పౌరాణికంగా ఎంతో పొగడబడ్డావు. నువ్వు నీ యొక్క రూపాన్ని, నీ యొక్క అరూపాన్ని కూడా వర్ణించినటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఆ రూపాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసేటటువంటి నీ వ్యక్తమైనటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని నాకు విస్తారంగా చక్కగా అర్థమయ్యేటట్టు నాకు తెలియజేయి అని అడిగాడు. అర్జునుడే స్వయంగా అడిగాడు ఈ విషయం అంతా. కాబట్టి నాకు ఇంకా క్లియర్గా అంటే ఇప్పుడు చూడండి, భగవంతుడి మీద నాకు భక్తి ఉంది,
భగవంతుడి గురించి ఇంకా కొత్త విషయాలు తెలిసాయనుకోండి, ఇంకా మనకి ఇంకా కొత్తగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కొన్ని కొత్త కొత్త విషయాలు. వాళ్ళ పొద్దున్న మన డిప్యూటీ కలెక్టర్ గారు రామారావు గారు వచ్చారు నా దగ్గరికి. కాళహస్తి సంబంధించినటువంటి కాళహస్తీశ్వర మహత్యం ఏదైతే ఉందో 2 పెద్ద పెద్ద వాల్యూమ్స్ వారు రాయించినటువంటివి తయారు చేసి సంకలనం చేసినటువంటివి పట్టుకొచ్చారు. నిజంగా 2 పుస్తకాలు చూస్తుంటే కాళహస్తి గురించి ఎంతకాలం మనం చూసింది ఒకటి, అక్కడ వాస్తవంగా ఉన్నది ఒకటి. కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి, కొత్త కొత్తవి. అక్కడ భరద్వాజుడు ఎందుకు వచ్చాడు, భరద్వాజుడికి అక్కడ ఏం పని, అసలు రాహుకేతువులకిను ఆ క్షేత్రానికి సంబంధం ఏంటి, ఇటువంటివన్నీ తెలుసుకుంటూ ఉంటే ఇంకా మనకి భక్తి అనేటువంటిది పెరుగుతుందన్నమాట. ఆ భగవంతుడి పట్ల భక్తి పెరుగుతుంది మనకి ఇంకా. అందుకోసం అని చెప్పి ఆయన యొక్క విభూతులు అనేటువంటివి నాకు చెప్పు అన్నారు. చెప్తూ అంటే ఇప్పుడు విస్తరేణ, చక్కగా విస్తారంగా చెప్పు, నాకు తృప్తి కలగాలి, నువ్వు చెప్పిన తర్వాత నాకు ఆనందం కలగాలి, సంతృష్టి కలగాలి. భగవంతుడి గురించి ఎంత విన్నా ఆనందమే కలుగుతుందిలేండి. చివరికి చెప్తున్నాడు చూడండి, శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవాను వాచ ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు, కురుశ్రేష్ఠ, కురువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడా ఓ అర్జున, తే దివ్యాః ఆత్మవిభూతయః ప్రాధాన్యతః హంత కథయిష్యామి. నేను ఇప్పుడు చెప్తా నీకు, ఎలాంటివి చెప్తున్నాను, నా యొక్క విభూతుల్ని, ఆత్మవిభూతయః, నా యొక్క ఔన్నత్యాన్ని, నా యొక్క నువ్వు ఎక్కడ చూడాలనుకుంటే, ఎలా చూడాలనుకుంటే అలా చూడడానికి వీలుగా నేను చెప్పబోతున్నా. అయితే ఎలాంటివది, ప్రాధాన్యత. నేను ఏం చేస్తానంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా నీకు. ప్రాధాన్యం అంటే ముఖ్యమైనవి. ఎందుకని, దానికి కారణం చెప్పాడు. మే విస్తరస్య అంతఃన, నేను విస్తారంగా నేను చెప్పుకుంటూ పోతుంటే దానికి అంతం లేదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ. ఎంత టైం ఉంది మనకు అక్కడ, యుద్ధం మొదలవ్వడానికి ఎంత సమయం కావాలో అంత సమయం మాత్రమే ఉంది అక్కడ. ఇప్పుడు నేను నా విభూతుల గురించి, నా లీలల గురించి, నేను భాగవతము భారతము ఇవన్నీ నేను చెప్పుకుంటూ పోతుంటే దానికి అంతం లేదు. జన్మలు జన్మలు సరిపోతుంది వినాలంటే, తెలుసుకోవాలంటే, చదవాలంటే. కాబట్టి నేనేం చేస్తానంటే నీకు మచ్చుకు కొన్ని చెప్తా, అవి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రాధాన్యత ఇంపార్టెంట్ అయినటువంటి వాటిలో మనం అంటాం చూడండి, ఈ రోజుల్లో టాప్ 10 అంటే అనంతపురంలో టాప్ 10 డాక్టర్స్ ఎవరు అంటే ప్రాధాన్యత, ఇంపార్టెంట్ డాక్టర్స్ అన్నమాట. టాప్ 10లో ఉండేవాళ్ళు. టాప్ 10 సింగర్స్ ఎవరు, టాప్ 10లో ఉండేటటువంటి వాళ్ళు. అట్లా నేను కూడా ఇప్పుడు ఏం చెప్తానంటే మంచివి, ఉత్తమమైనటువంటివి, నీకు నువ్వు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటివి, వాటిని నేను నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటంటే టైం కన్స్ట్రైంట్, పెద్దగా టైం లేదు. రెండోది ఏంటంటే చెప్పుకుంటూ పోతూ ఉంటే దానికి టైం సరిపోదు. అందుకోసం అని చెప్పి క్లుప్తంగా చెప్తాను అని అంటున్నాడు. దీంట్లో ఏంటంటే క్లుప్తంగా చెప్పినప్పటికీ కూడా, సవిస్తారంగా చెప్పకపోయినా క్లుప్తంగా చెప్పినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటివే చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు చెప్తూ ఉంటాడు. ఒకటేంటంటే పౌరాణికంగా, పురాణపరంగా. ఎందుకంటే మనం చదువుతున్నదే పురాణం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఇది భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది, మహాభారతంలోంచి తీసుకోబడింది. మహాభారతం కూడా ఒక పెద్ద పురాణం. ఇది మహాభారతం మహాకావ్యం. ఇది
మహాభారత మహాకావ్యంలోంచి తీసుకోబడినటువంటిది కాబట్టి దీంట్లో ఉండేటటువంటి కొన్ని క్యారెక్టర్స్ని, ఆ తర్వాత అప్పుడు అంటే కాంటెంపరీగా అంట మన సమకాలీనంగా ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ని, కొన్ని పాత్రల్ని, వీళ్ళందరినీ తీసుకుని తర్వాత చుట్టూ ఉండే ప్రకృతి శక్తుల్ని వీటన్నిటిని తీసుకుని కొన్నిటి గురించి మాత్రం మనకి ఇక్కడ చక్కగా వివరిస్తాడు. ఇది నేను, అది నేను, ఇది నేను అని చెప్పి వివరిస్తాడు. అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. ఆయన మాటల్లోనే చెప్పుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. గుడాకేశ అని సంబోధిస్తూ ఉన్నాడు అర్జునుడిని. గుడాకేశుడు, గుడాకేశుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే, ఒక అర్థం ఏంటంటే నిద్రని జయించినటువంటి వాడు, నిద్రని జయించినటువంటి వాడు అని ఒక అర్థం ఉంది గుడాకేశుడు అంటే. రెండోది ఏంటంటే గుడాకాయిష అంటే ఈ జుట్టు ఉంటుంది చూసారా, ఈ జుట్టుని మామూలుగా పూర్వకాలం ఏం చేసేవారంటే బాగా పెంచుకునేవాళ్ళు, బాగా అందంగా పెంచుకునేవాళ్ళు. అందరూ మగవాళ్ళు కూడా పెంచుకునేవాళ్ళు. కొంతమంది అయితే కొప్పు కూడా చుట్టుకునేవాళ్ళు, ఇంకొంతమంది అయితే దానికి పూలు కూడా పెట్టేవాళ్ళు, మగవాళ్లే. అదొక సాంప్రదాయాలు ఉండేవి. అయితే నువ్వు ఇట్లా కొప్పు చుట్టుకుని పూలు పెట్టుకుని నువ్వు యుద్ధానికి వెళ్తే కుదరదు. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? దానికి తగ్గ ప్రిపరేషన్ ఉండాలన్నమాట. అందుకని ఏం చేస్తారంటే ఈ జుట్టుని వాళ్ళు ఏం చేస్తారంటే క్షత్రియులు దాన్ని ఉండలుగా చేసుకుని దాన్ని అంతా తగ్గించుకుంటారు. కట్ చేసుకోరండి, కట్ చేయరు దాన్ని అంతా తగ్గిస్తారనమాట. దాని లెంగ్త్ని తగ్గిస్తారు, ఆ పొడవును తగ్గించి రౌండ్గా చుట్టుకుంటారనమాట. చుట్టుకుని అప్పుడు ఆ శిరస్త్రాణం అనేటువంటి ధరిస్తారనమాట. కాబట్టి అలా చుట్టుకున్నటువంటి వాళ్ళు కూడా గుడాకేశులట. కాబట్టి నిద్ర జయించినటువంటి వాళ్ళు, చక్కగా యుద్ధానికి సంసిద్ధంగా తమ కేశాలంకరణ చేసుకున్నటువంటి వాడు. కాబట్టి గుడాకేశ ఓ అర్జున, మొట్టమొదట ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్వభూతాశయ స్థిత అహం, మొత్తం అన్ని భూతాలలో ఉండేటటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో అది నేను. అన్ని ప్రాణులు, అన్ని భూతాలలో ఉండేటటువంటి ఆత్మని నేను. కాబట్టి అన్ని ప్రాణుల్లో ఎవరున్నారు? మనం ఏమనుకుంటామంటే ఎవరిని వాళ్ళని ఇండివిజువల్గా చూస్తున్నాం కాబట్టి, ఎవరికి వాళ్ళని విడివిడిగా చూస్తున్నాం కాబట్టి, ఇంట్లో మన భార్యలో ఉండేటటువంటి భగవతత్వాన్ని మనం చూడలేం. ఒక భార్య భర్తలో ఉండేటటువంటి భగవతత్వాన్ని చూడలేదు. ఇద్దరు కలిసి పిల్లల్లో ఉండేటటువంటి భగవతత్వాన్ని చూడలేరు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? సర్వభూతాశయ స్థిత, అన్ని ప్రాణులలో ఉండేటటువంటి ఆత్మని నేను. ముందు అది గుర్తుపెట్టుకో, ఆ తర్వాత మిగతావన్నీ కూడా. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? భూతానాం ఆదిహి చ మధ్యం చ అంతః చ అహమేవ. అన్నిట్లో ఉన్నాను కాబట్టి ఈ ప్రాణులన్నిటి యొక్క ఆది, మొదలు, మొట్టమొదట. మామూలుగా మనం అడిగామనుకోండి, సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి అడిగితే మానవులు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏం చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చారని చెప్తారు. మనందరం ఎవరమట? మన యాన్సిస్టర్స్ ఎవరు? మన తాతలు ముత్తాతలు ఎవరట? కోతులు అని చెప్తారు. ఇక్కడే ప్రాబ్లం వచ్చింది మనకి. అందుకనే ఆ కోతి బుద్ధులు పోవు మనకి. ఆ కోతిలాగా చంచలత్వం ఇదంతా పోదు మనకి. మామూలుగా ఏంటంటే సైంటిస్టులు కోతి నుంచి వచ్చారని చెప్పినా కూడా ఈ మానవ పరిణామ సిద్ధాంతం ప్రకారం దాన్ని వాళ్ళు చెప్పారు. ఆయన ఎవరు? డార్విన్, మెండల్, లామార్క్, వీళ్ళందరి పేర్లు చిన్నప్పుడు చదువుకున్నాం. వీళ్ళందరూ ప్రతిపాదించారు కోతి నుంచి వచ్చాడయ్యా మానవుడు అని. మేమేమంటామంటే కోతి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాం.
కోతి నుంచి వచ్చాడని నువ్వే అంటున్నావు. మరి కోతి కూడా ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి కదా, ఎక్కడి నుంచి వచ్చింది అది? దానికి కూడా ఎక్కడో మొదలు ఉండాలి. ఆ మొట్టమొదట మొదలు ఏదైతే ఉందో ఆది, ఆ కోతులు రావడానికి కారణమైనటువంటి ఏదో ఒక బీజం ఉండాలి మొట్టమొదట ఆది. తర్వాత ఏమైంది? ఆ కోతిగా ఆవిర్భావం జరిగింది. ఆ కోతులు నెమ్మదిగా వంగి ఉన్నవి కాస్త లేచి నిటారుగా నిలబడ్డాయట. తర్వాత చక్కగా ఆహారాన్ని తినటం ఇవన్నీ అలవాటు చేసుకున్నాయి. ఇదిగో ఇప్పుడు మనలాగా ఉన్నాం అన్నమాట. మనందరం ఎవాల్వ్డ్ కోతులు, అభివృద్ధి చెందినటువంటి కోతులం అన్నమాట. కాస్త మనకు ఒక భాష వచ్చింది, రకరకాల భాషలు అభివృద్ధి చెందాయి, చక్కగా తినటం అలవాటు చేసుకున్నాం. ఆ రోజుల్లో కేవలం మాంసం మాత్రమే పీక్కు తిని వేటాడి వెంటాడి తిన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చక్కగా గోబీ మంచూరియాలు, నూడిల్స్ బాగా తింటున్నాం, ఫ్రైడ్ రైస్లు, పలావులు. ఇవి కొంచెం పద్ధతులన్నీ మారి అప్పుడు ఒకప్పుడు క్లాస్గా ఉండేవాళ్ళం, మాస్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు చాలా క్లాస్గా తయారయ్యాము. సో ఎవాల్వ్ మధ్యంచ. తర్వాత ఏమవుతుంది? కొంతకాలం అయిన తర్వాత నెమ్మదిగా సైన్సే చెప్తుందండి, ఏదో ఒక రోజున ఈ మానవ జాతి అంతా కూడా అంతమైపోతుంది. నా ఉద్దేశం మానవ జాతి అంతం అవడానికి ఎక్కువ కాలం పట్టదండి. ఇంకా నాకు తెలిసి దగ్గరికి వచ్చేసింది, అయిపోయిందా. ఇదివరకు రోజుల్లో లాగా ఇంకో 1,00,000 సంవత్సరాలు ఉంటుందా, ఇంకో 1000 సంవత్సరాలు ఉంటుందా అని అనుకునే రోజులు అయిపోయినాయి. ఇప్పుడున్న వాతావరణము, ఇప్పుడున్నటువంటి యుద్ధాలు, ఇప్పుడున్నటువంటి కక్షలు కార్పణ్యాలు, ఇప్పుడున్నటువంటి జీవన విధానము, ఇప్పుడున్నటువంటి కొత్త కొత్త కరోనా లాంటి వింత రోగాలు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే మ్యాక్సిమం ఇంకొక 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఉంటుందేమో అని అనిపిస్తుంది మానవ జాతి. ఆ తర్వాత ఏదన్నా ఒకళ్ళు ఇద్దరు మిగిలితే వాళ్ళు చెప్పుకుంటుంటారనమాట, ఏంటంటే ఉండేవారట్రా. ఇప్పుడు మనం ఎట్లయితే కోతుల గురించి చెప్పుకున్నామో అప్పుడు వాళ్ళు చెప్పుకుంటారనమాట, మనుషులను ఉండేవాళ్ళంట, చెట్లను ఉండేవట, నీళ్లు ఉంటాయట, ఉండేవట అప్పట్లో, కొండల మించి కిందకి పారేవట, ఇవన్నీ చెప్పుకుంటారనమాట. తర్వాత వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే. ఎందుకని? ఇది నిరంతరం జరిగేటటువంటి సైకిల్ ఇదంతా, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి ఇదంతా. కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆది మధ్యం అంతం. ఇక్కడ ఉండే ప్రాణులందరికీ ఈ లక్షణం ఉంది. ఇవి పుడతాయి, కొంతకాలం ఇక్కడ కనిపిస్తాయి, తర్వాత అంతమైపోతాయి. మ్యాక్సిమం ఇప్పుడు మహాభారతం ప్రకారం కనుక చూస్తే, మహాభారతంలో అప్పుడు అర్జునుడి వయసు బహుశా 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఏదో చెప్పారు, 82 ఏళ్ళు ఎంతో చెప్పారు. కాబట్టి ఆ రోజుల్లో 150-200 ఏళ్ళు బతికుండేవాళ్ళేమో బహుశా. 80 ఏళ్ల వాళ్ళు అప్పుడులో చాలా యంగ్ అనమాట, యంగ్స్టర్ అండి. అర్జునుడు చాలా యంగ్స్టర్, నవ యువకుడు, 82 ఏళ్ల నవ యువకుడు. ఇప్పుడు అట్లా, ఇప్పుడు 82 ఏళ్ళు అంటే అయిపోయింది, దాదాపుగా దగ్గరకు వచ్చేసినట్టే. కాబట్టి పరిణామక్రమం అనేటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, దీన్ని ఎవరు మార్చలేరు. ఇది పరిణామశీలత్వం అనేటువంటిది ఈ సృష్టి యొక్క ధర్మం. ఇది మీరు అమ్మవారి యొక్క నామాలు అవన్నీ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఏంటంటేనట చెప్తారా, అమ్మవారి యొక్క నర్తనం ఇదంతా. అమ్మవారు ఏ రకంగా శ్రీచక్రంలో ప్రతిష్ఠితమై ఉంటారో ఆ రకమైనటువంటి వర్తనం చక్రం ఇదంతా కూడా కదులుతోంది. ఇది ఆ వర్తనంలో మనందరం ఉన్నాం. ఈ చక్రం తిరుగుతూ ఉన్నంతసేపు, ఆ గతి అనేటువంటిది జరుగుతూ ఉన్నంతసేపు, ఆ గతికి అనుగుణంగా ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం, ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉండేటటువంటి మానవులు, వాళ్ళ సంకల్పాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ రోజైతే ఆ చక్ర భ్రమణం అనేటువంటిది ఆగిపోయిందో అంతం. కాబట్టి అప్పటిదాకా యంత్రాలు చక్రాలు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ వాటి పరిధుల్లో వాటికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో తిరుగుతూనే ఉంటాయి యంత్రాలన్నీ కూడా. అందుకనే యంత్ర ప్రతిష్టలు చేసి పూజలు చేస్తూ ఉంటాం మనం. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? అందరిలో నేనున్నాను, ఉండటమే కాదు అన్నీ నాలోంచే వచ్చాయి, అందరూ వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటిది నేనే, అంతా అంతమైపోయి వెళ్ళేటటువంటిది కూడా నా లోపలికే, మూడు నేనే చెప్పి తర్వాత ఏమంటున్నారు? ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్ర
నక్షత్రాణామహం శశి ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి అహం ఆదిత్యానాం విష్ణు. ద్వాదశ ఆదిత్యుల్లో విష్ణువు కూడా ఒక ఆదిత్యుడు అనమాట. 12 మంది ఆదిత్యులు ఉన్నారు. ఆదిత్యుల్లో అత్యంత ప్రముఖమైనటువంటి ఆదిత్యుడు ఎవరైతే ఉన్నారో, అంటే మనం చెప్పుకునేటటువంటి ఆదిత్యుడు ఎవరు మనకి? సూర్యుడు కదా. ఆయన మామూలు సూర్యుడు. కానీ వాస్తవంగా ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో, ద్వాదశ ఆదిత్యులు అంటే ఈ సృష్టి మొదలు ఆయన సృష్టి కార్యం చేసినప్పుడు, పరమాత్మ గారు ఏ సృష్టినైతే చేశారో ఆ సృష్టి అనేటువంటి జరిగినప్పుడు ఆ సృష్టిలో భాగంగా ఏర్పడినటువంటి ద్వాదశ ఆదిత్యులు అన్నమాట. ఆ ఆదిత్యుల్లో విష్ణు పేరుతో ఉన్నటువంటి ఆదిత్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన నేను. ఎందుకంటే ఆయన అత్యంత శక్తివంతమైనటువంటి వాడు. ఈ ద్వాదశాదిత్యుల గురించి ఏంటంటే, ఈ ద్వాదశాదిత్యులు అనేటువంటివి వాస్తవంగా ఇప్పుడు మనకు అందుబాటులో లేవు. కానీ ప్రళయకాలం అనేటువంటిది వచ్చినప్పుడట మొత్తం ద్వాదశ ఆదిత్యులు అందరూ కూడా ఒక దగ్గరికి వస్తారట. ఈ ద్వాదశ ఆదిత్యులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం సృష్టి మొత్తం కూడా వ్యాపించి ఉండి అక్కడక్కడ ఉన్నారట. వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కానీ ఈ సృష్టి అంతమైపోయేటప్పుడు ఈ ద్వాదశ ఆదిత్యులందరూ కూడా ఒక దగ్గరికి చేరుకుంటారట. అప్పుడు మహాప్రళయం అనేటువంటిది సంభవిస్తుంది. అంటే ఇక ఈ విశ్వం కానీ మనం చూస్తున్నటువంటి సూర్యుళ్ళు, నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు మొత్తం అన్నీ కూడా అన్నీ నాశనమైపోతాయి. నాశనమైపోవడం అంటే అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఏ అవ్యక్తంలోంచి వచ్చాయో ఆ అవ్యక్తంలోకే ఈ వ్యక్తమైనటువంటిదంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పడం. కాబట్టి ద్వాదశ ఆదిత్యుల్లో విష్ణు అయినటువంటి వాడు. రెండోది ఏంటంటే, విష్ణు అనేటువంటి పదాన్ని కనుక మనం అర్థం తీసుకుంటే ఏంటంటే, వ్యాపనత్వాత్ విష్ణు. విష్ణు అనే లక్షణం ఏంటంటే వ్యాపనత్వం, అంటే సర్వవ్యాపకమైనటువంటి స్థితి. కాబట్టి ఆ సర్వవ్యాపకమైనటువంటి విష్ణు తత్వం ఏదైతే ఉందో అది కూడా నేనే. జ్యోతిషాం అంశుమాన్ రవి. జ్యోతిషాం, జ్యోతిషులు అంటే ఏంటంటే వెలుగునిచ్చేటటువంటి వాళ్ళు. జ్యోతి అంటేనే మనం ప్రకాశం, రోజు జ్యోతి వెలిగిస్తున్నాం మనం. జ్యోతి అంటే ప్రకాశం. అలా జ్యోతినిచ్చేటటువంటి వాళ్ళు, వెలుగునిచ్చేటటువంటి వాళ్ళల్లో అంశుమాన్. అంశుమాన్ అంటే కిరణములు కలిగినటువంటి. కాబట్టి పొద్దున్నే మనం ఎవరి కిరణాలని మనం నమస్కారం చేసుకుంటాం? సూర్య భగవానుడి యొక్క రవి అని అన్నారు. అందుకనే ఆ రవి అని పిలువబడేటటువంటి ఎవరైతే ఉన్నారో సూర్య భగవానుడు, ఈ సూర్యుడు మనకి తెలిసినటువంటి సూర్యుడు.